మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య నేను సూర్యాపేట డిస్టిక్ నాగారం మండలం వర్ధమానకోట శివారు భూమి గురించి నేను రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ని. నేను 2004 రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ డబ్బులు పెట్టి నేను కొనుక్కున్న భూమిని రిజిస్టర్ చేయించుకున్నా. పాస్బుక్లు వచ్చినాయి పాతవి, అలా శ్రీరామ్ సార్ కాలువ పోయినాయి, డబ్బులు వచ్చినాయి. నాకు 3 సార్లు లోన్ తీసుకున్నా, 3 సార్లు లోన్ మాఫీ అయింది. ఆ తర్వాత ఈ కొత్తది ధరణి పెట్టి కేసీఆర్ ధరణి పెట్టిన తర్వాత నీకు భూమి లేదని పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేను ఎంఆర్ఓ చెప్పిన, ఆర్డీఓ చెప్పిన, కలెక్టర్ చెప్పిన, సిసిఎల్ చెప్పిన, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ చెప్పిన, కేసీఆర్కి చెప్పిన, ప్రతి ఒక్క చోట తిరిగిన 5 సంవత్సరాలు తిరుగుతున్నా. అయితే నా భూమి పాస్బుక్ ఇవి అని మళ్ళీ ఆర్డీఓ కొట్టేస్తే ఇవ్వకుంటే హైకోర్టులో వేసినాక హైకోర్టు ఏమంది, నువ్వు పాస్బుక్ అని చెప్పింది. పాస్బుక్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నా అద్రాలు నిర్ణయించమని హైకోర్టులో వేసినాం. హైకోర్టు ఏమన్నది, అద్రాలు నిర్ణయించి ఇవ్వని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఏం చేస్తుండు, అద్రాలు నిర్ణయిస్తలేడు. వాడు ఒక దొంగ పేపర్ సృష్టించి ఆ దొంగ పేపర్లకు 13B అన్నారు. 13B మీద దాని మీద సీరియల్ నెంబర్ లేదు, దాని రికార్డు లేదు, ఏ రికార్డు వాళ్ళ పేరు లేదు. నా భూమి నాకు రికార్డు ఉన్నా కూడా నాకు చేస్తలేరు. నేను అందరికీ చెప్పిన, ఇంతకుముందు 2 సార్లు వచ్చిన మన రేవంత్ రెడ్డి దర్బార్కు, ఇది 3వసారి రావటం. నాకు రేవంత్ గారు చేస్తారని నాకు నమ్మకం తోడికి వచ్చిన. ఆడ భయం వాళ్ళని మంత్రి వాళ్ళ అనుచరులు మొత్తం ఇంతకుముందు భయం వెంకన్న, భయం లింగయ్య, వీళ్ళంతా వాళ్ళ అనుచరులు, మంత్రి వాళ్ళ నాయన అనుచరులు, మంత్రి గారి నాయన, తర్వాత గుణగాని అంబయ్య, మహేష్ రెడ్డి, హరిచంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ, మన విఆర్ఓ భైరవైన వెంకన్న, వీళ్ళందరూ కలిసి మొత్తం భూదందాలు చేయటం. ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలోకి పోవటం, అంతా చేయటం చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీ భూ సమస్య ఎంతవరకు వచ్చింది? అది మీకు ఇస్తా అంటురా ఇయ్యరని చెప్పేసి? నాకు ఇస్తా అంటలేరు, ఇయ్య అంటలేరు, ఏది డిక్లేర్ చేస్తలేరు. ఆడికి తిప్పటమే తప్ప నాకు ఏ పని కావట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి నాకు నా పని అవుతుందని ఆశతోని. నేను రిటైర్డ్ మిలిటరీ మ్యాను. నేను పంజాబ్ బ్లూ స్టార్లో పనిచేసినాం, కార్గిల్లో పనిచేసినాం. నా కొడుకు కూడా మిలిటరీయే. నా కొడుకు మన 22 డిసెంబర్ అరుణాచల్ ప్రదేశ్లో జనాలను గెదిగి కొట్టే కదా, అక్కడ నా కొడుకు అక్కడనే నా డ్యూటీ చేసి నా కొడుకు విలికమ్మంటారు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, లెఫ్టినెంట్. అయినా కానీ మాలాంటి వాళ్ళకే సాల్వ్ కాకపోతుంది ఇక్కడ. ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పుకు ఇప్పుడు ఏ గవర్నమెంట్ చెట్టు చేయాలో అర్థం కాకపోతుంది జనాలకు. మొత్తం ఎంత అధికారం కూడా అర్థం కావట్లేదు. మొత్తం ధరణి పెట్టి నెట్టేట్లే ముంచిండు కేసీఆర్. లాస్ట్ 2 టైమ్స్ వచ్చిర్రు అంటారు కదా, అప్పుడు ఏమైనా మీకు రెస్పాన్స్ వచ్చిందా? రెస్పాన్స్ ఏం లేదు. కలెక్టర్ అంటారు కదా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అంటారు కదా, ఎంఆర్ఓ అంటారు కదా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద క్రిమినల్ కేసు పెడతా అని అంటుండు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఆ ఎంఆర్ఓ చెప్తాడు, ఎంఆర్ఓ చెప్తే మళ్ళీ కలెక్టర్ అంటాడు. అటు ఇటు తిప్పటమే కానీ ఎలాంటి పని జరుగుతలేదు. ఎక్కడికి పోయినా కానీ ఏం లేదు. ఉంటే డబ్బులు ఉండాలి, లేకుంటే రాజకీయ నాయకులనే పట్టుకొని పోవాలి. మాకు 2 లేవు కాబట్టి మాకు ఆ పని కావట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? అవుతుందని చెప్పేసి అనిపిస్తుందా, లేకుంటే కాదని చెప్పేసి? నాకు రేవంత్ రెడ్డి పని అవుతుందని నమ్మకం మీద వచ్చేటికి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా వచ్చి పై దర్బార్ అన్నప్పుడు అందరు పోయి చెప్పుకోవచ్చు. కేసీఆర్ జమాన్లా పై దర్బార్ కాదు, ఈ గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ పోయినాం మేము. మళ్ళీ పోయి సెక్రటరియట్లో మేము ఇచ్చి మన ఇన్వైట్లు ఇచ్చి రసీదు తీసుకున్నాం. అన్నీ రసీదులు. నేను దాదాపు సెక్రటరీకి సంవత్సరం తిరిగినా, అయినా ఏం కాలే. సీసీఎల్ పోయినాం, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ చెప్పి ఎవరు చెప్పి హైకోర్టు చెప్పినా కానీ ఏం చేస్తున్నాం, మమ్మల్ని ఉద్యోగం పీకేయలేదు. అంత అవసరం సస్పెండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ వస్తాం. మా ఎంఆర్ హరిచంద్ర ప్రసాద్ మినిమం 200 కోట్లు సంపాదించుకుండు. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ అయి ఉండి అక్కడ మాకు ఒక నియోజకవర్గం అక్కడ అరవపల్లి, నాగారం, తుంగతుర్తి ఈ 3 మండలాలు తిరిగండి 10 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ. కాబట్టి మాకేందంటే ఈ సోంటి వాళ్ళని చీడ పురుగులని ఏరేయాలి. మాకు ఇంత సేవ చేస్తే మాకే ఈ మా భూమి మీద పరిస్థితి కాకపోతే ఎవరు అయితే సార్ ఇక్కడ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు జరుగుతుందా అసలు ఏమని చెప్పేసి అన్నారు? ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అప్పుడు ఫామ్ తీసుకునేది, పంపించేది. ఇప్పుడు ఏమంటే ఫామ్ తీసుకుని అప్లై తీసుకున్న తర్వాత దాని మీద ఏ సమస్య నీకేం పని అని రాసి పంపిస్తా అని చెప్పింది సార్. అది